మంత్రి పదవికి బాలయ్య డిమాండ్. పవన్ వర్సెస్ బాలయ్యనా? చిరు అంశాన్ని బాలయ్య ఇంకా మర్చిపోలేదా? పవన్ పై పట్టు సాధించడానికి వ్యూహం రచిస్తున్నారా? నేరుగా మంత్రి పదవి అడగని బాలయ్య హిందూపురంలో డిమాండ్లు వినిపించాయా? వచ్చేలా చేశారా? ఇదేం లాజిక్ బాబు అనుకోవచ్చు చాలా మంది. కానీ రాజకీయంలో వ్యూహం వేరే లెవెల్లో ఉంటుంది. ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇప్పటిదాకా ఫిల్ చేయలేదు. ఆ పదవిలోకి నిర్మాత ఏఎం రత్నం వస్తారని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణే ప్రకటించారు. పైగా సినిమాటోగ్రఫీ శాఖ జనసేన చేతిలోనే ఉంది. జనసేన నేత కందుల దుర్గేష్ ఆ పదవిలో ఉన్నారు. నిజానికి ఇలా అనుకుంటూ అలా చేసేయొచ్చు, కానీ ఆ పదవిలో ఎవరిని నియమించకుండా ఖాళీగా పెట్టారు. పవన్ కళ్యాణ్ చెప్పినా సరే చంద్రబాబు సైలెంట్ గానే ఉన్నారు. కారణం బాలయ్యనే అని టాక్. ఏఎం రత్నం పేరు ప్రతిపాదించడాన్ని బాలయ్య అంగీకరించలేదని చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా అంత పెద్ద రచ్చ జరగడానికి కారణాల్లో ఇది ఒకటి అని చెబుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాటను లెక్క చేయనంత స్థితిలో లేరు సీఎం చంద్రబాబు. పైగా పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య గట్టిగానే మాట్లాడుతున్నారు. లులు గ్రూప్ డిమాండ్లు సరైనవి కావు అంటూ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు ముందే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. అందులోనూ చిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్లు కూటమికి డ్యామేజ్ తెచ్చాయి. చిరంజీవికి ఒక రకంగా అవమానం జరిగినట్టే. అయినా సరే పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు తప్ప ఒక్క మాట కూడా అనలేదు. ఈ నేపథ్యంలో పవన్ చెప్పిందే చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మాటే నెగ్గుతుంది. అదే జరిగితే బాలయ్య ఓడిపోయినట్టే లెక్క. అందుకే మాట నెగ్గాలంటే మంత్రివర్గంలో బాలయ్య పేరు కూడా ఉండాలనేది అభిమానుల కోరిక. ఇంత నేపథ్యం ఉంది కాబట్టి బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అందులోనూ హిందూపురం పర్యటనలో ఈ డిమాండ్ వినిపించిందంటే తెర వెనుక ఏదో వ్యూహం ఉందనే అర్థం. ఊరికినే రావు అలాంటి మాటలు. ఇప్పుడొచ్చాయంటే మీనింగ్ ఏదో ఎత్తుగడ ఉందనే అనుకోవాలి.